వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం బయోసైన్స్లో భాగంగా శ్వాస వ్యవస్థ గురించి నేర్చుకుందాం. శ్వాస వ్యవస్థలో ప్రధానంగా జరిగేటువంటి జీవక్రియ శ్వాసక్రియ. శ్వాసక్రియ అనగా మనకి ఒక రకమైనటువంటి దహన క్రియ. దీన్నే మనం ఇంగ్లీష్లో కంబషన్ అని అంటాము. ఎందుకంటే శ్వాసక్రియలో మనకి ఉష్ణం అనేటువంటిది వెలువడడం జరుగుతుంది. ఆ వెలువడిన ఉష్ణం కారణంగానే మన శరీరానికి ఉష్ణం అనేటువంటిది లభిస్తుంది. ఈ శ్వాసక్రియలో రెండు ప్రధానమైనటువంటి భాగాలు, ఒకటి ఉచ్ఛ్వాసము, నిశ్వాసము. ఉచ్ఛ్వాసము అనగా మనము గాలిని ఊపిరితిత్తుల్లో పంపించడానికి లోపలికి తీసుకునేటువంటి ప్రక్రియనే ఉచ్ఛ్వాసంగా పేర్కొంటాము. అదేవిధంగా అక్కడ ఆక్సిజన్ గ్రహించబడిన తర్వాత ఆ గాలిని బయటకు వదిలివేయడాన్నే మనము నిశ్వాసము అని అంటాం. ఇక్కడ ఉచ్ఛ్వాసం లోపల మనము ప్రధానంగా ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్తో కూడినటువంటి వాయువుల సమ్మేళనాన్ని లోపలికి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆక్సిజన్ లోపల వినియోగించబడిన తర్వాత కార్బన్ డయాక్సైడ్ మరియు కొద్ది పరిమాణంలో నైట్రోజన్, కొద్ది పరిమాణంలో ఆక్సిజన్ మరల బయటికి రావడం జరుగుతుంది. అంటే మనం లోపలికి తీసుకునే దాంట్లో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఉండగా అధిక మొత్తంలో నిశ్వాసం బయటికి వెలువడేటువంటి వాయువుల లోపల కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది అధిక పరిమాణంలో ఉంటుంది. ఈ విధంగా శ్వాసక్రియ లోపల ప్రధానంగా మనము ఆక్సిజన్ని గ్రహించి కార్బన్ డయాక్సైడ్ని బయటికి విడుదల చేయడం జరుగుతుంది. ఇది శ్వాసక్రియకు సంబంధించినటువంటి సాధారణ విషయం. నెక్స్ట్ మనం లోపలికి ప్రవేశించిన ఆక్సిజన్, ప్రధానంగా మన దేహంలోకి ప్రవేశించినటువంటి ఆక్సిజన్ అనేటువంటిది రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ అనే వర్ణద్రవ్యంతో కలిసిపోయి ఆక్సీ హిమోగ్లోబిన్గా మారుతుంది. అంటే రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్తో కలిసిపోయి ఆక్సీ హిమోగ్లోబిన్గా మారుతున్న కారణంగా మనము ఆక్సిజన్ని మన ఊపిరితిత్తుల నుండి కణజాలాలకు పంపిణీ చేసే ప్రధాన అవయవంగా మనం రక్తాన్ని గుర్తించడం జరుగుతుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ కారణంగా ఆక్సీ హిమోగ్లోబిన్గా మారి ఆక్సిజన్ అనేటువంటిది కణజాలాలకి సరఫరా చేయబడుతుంది. అదేవిధంగా శరీర భాగాలకు సరఫరా చేయబడినటువంటి ఆక్సిజన్ అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఆక్సీకరణ చేసి, ఆక్సీకరణము అంటే మనకు తెలుసు, ఏదైనా ఒక పదార్థానికి ఆక్సిజన్ని జత చేయడాన్ని ఆక్సీకరణము అని అంటారు. ఏదైనా ఒక పదార్థం నుంచి ఆక్సిజన్ని తీసివేయడాన్ని క్షయకరణము అని అంటారు. అంటే ఇక్కడ మన కణజాల లోపల ఆక్సిజన్ అనేటువంటిది ఆహార పదార్థాలకు జత చేయబడుతుంది కాబట్టి ఆక్సీకరణము అని అంటారు. ఆ విధంగా జత చేయబడినటువంటి ఆక్సిజన్ ఆహార పదార్థాలను విచ్ఛిత్తి చెందిస్తుంది. విచ్ఛిత్తి చెందించి మనకు కావాల్సినటువంటి శక్తిని అందిస్తుంది. అనగా శ్వాసక్రియ అనేటువంటిది ఒక రకమైనటువంటి ఆక్సీకరణ క్రియ మరియు విచ్ఛిన్న క్రియ. శ్వాసక్రియని మనం ప్రధానంగా ఆక్సిడేషన్ అండ్ డీకంపోజిషన్ చర్యగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనము వివిధ జంతువుల లోపల శ్వాసేంద్రియాలు ఏ విధంగా ఉన్నాయి మరియు వాటిలో జరిగేటువంటి శ్వాసక్రియ రకం ఏమిటి అనే విషయాన్ని చూసినట్లయితే ఏకకణజీవులైనటువంటి అమీబా, అదేవిధంగా హైడ్రా, ప్లానేరియా, రౌండ్ వామ్స్, గుండ్రని పురుగుల లోపల శ్వాసేంద్రియం ఏంటి అని అంటే శరీర కుడ్యం. వాటి శరీర ఉపరితలం పైన ఉండేటువంటి రంధ్రాలు కలిగినటువంటి శరీరాన్ని మనం శరీర కుడ్యం అని అంటాం. ఈ శరీర కుడ్యం ద్వారా వాయువులు ఒకవైపు నుంచి మరోవైపుకి వ్యాపనం చెందడం అనేటువంటి జరుగుతుంది. ఈ వ్యాపనాన్ని మనం ఇంగ్లీష్లో డిఫ్యూజన్ అని అంటాం. డిఫ్యూజన్లో ప్రధానంగా ఇది ఒక త్వచం అని అనుకుంటే, ఇది ఒక శరీరం అని అనుకుంటే, ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంటుంది, దాన్ని మనం శరీర కుడ్యం అని అంటాం. ఈ వైపున వాయువుల గాఢత, ఈ వైపున ఉండేటువంటి వాయువుల గాఢతలో ఉండేటువంటి తేడాల కారణంగా ఇటువైపున ఉన్నటువంటి వాయువులు అటువైపుకి, అటువైపున ఉన్నటువంటి వాయువులు ఇటువైపుకి వ్యాపనం చెందడం జరుగుతుంది. దీన్ని మనం ఇంగ్లీష్లో డిఫ్యూజన్ అని అంటాము. ఇంకా మనం తీసుకున్నట్లయితే వానపాము, జలగ, కప్ప వీటి లోపల చర్మం అనేటువంటిది శ్వాసేంద్రియంగా పనిచేస్తుంది. దీన్ని మనం చర్మ శ్వాసక్రియ అని పేర్కొనడం జరుగుతుంది. బొద్దింక, గొల్లభామ, సీతాకోకచిలుక, మిడత వీటి లోపల హిమోగ్లోబిన్ అనే వర్ణద్రవ్యము లోపించి ఉంటుంది కాబట్టి రక్తం అనేటువంటిది ఆక్సిజన్ని సరఫరా చేయలేదు. ఎప్పుడైతే రక్తం అనేటువంటిది ఆక్సిజన్ని సరఫరా చేయలేదో డైరెక్ట్గా వాయునాళాల ద్వారా ఆక్సిజన్ అనేటువంటిది కణజాలాలకి అందించబడుతుంది. అందుకే ఈ రకమైనటువంటి శ్వాసక్రియని వాయునాళ శ్వాసక్రియగా పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ జంతువుల లోపల శ్వాసేంద్రియాలు, శ్వాసక్రియ రకము చూడడం జరిగింది. ఇంకా కొన్ని జంతువులను కనుక పరిశీలించినట్లయితే తేలు, సాలీడు వీటి లోపల పుస్తకాకార ఊపిరితిత్తులు అనేటువంటివి ఉంటాయి. దీన్ని మనం పుపుస శ్వాసక్రియ అని పేర్కొనడం జరుగుతుంది. రాచపీత, రొయ్య, నత్త, స్టార్ఫిష్ పోటీ పరీక్షల లోపల ఏదైనా ఒక
జంతువుని ఇచ్చి లేదా జీవిని ఇచ్చి ఈ రకమైనటువంటి జీవిలో జరిగేటువంటి శ్వాసక్రియను ఏమని పేర్కొంటారు అని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. వీటి లోపల ఉండేటువంటి శ్వాసేంద్రియము పుస్తకాకార మొప్పలు. జరిగేటువంటి శ్వాసక్రియ రకము జల శ్వాసక్రియ. ఎప్పుడైతే మొప్పలు అనే పదం వస్తుందో అప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ప్రధానంగా జల శ్వాసక్రియ. ఇక్కడ ఊపిరితిత్తులు అని వస్తుందో అప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది పుపుష శ్వాసక్రియ. రక్తం లోపల హిమోగ్లోబిన్ లేనటువంటి జీవుల లోపల బొద్దింక లోపల ఉండేటువంటిది వాయునాళ శ్వాసక్రియ. ఇంతకుముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా చేపలు, రొయ్యలు, కప్ప, టాడ్పోలార్వా వీటి లోపల మొప్పలు ఉంటాయి. మొప్పల ద్వారా శ్వాసక్రియ అనేటువంటి జరుగుతుంది కాబట్టి దీన్ని మనం జల శ్వాసక్రియగా పేర్కొనడం జరుగుతుంది. ఇంకా కొన్ని రకాల జీవులను చూసినట్లయితే ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. వీటి లోపల ప్రధానంగా క్షీరదాల లోపల మానవుడు కూడా వస్తాడు ఇక్కడ. సో ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ అనేటువంటి జరుగుతుంది. దీన్ని మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే పుపుష శ్వాసక్రియ అని పేర్కొనడం జరుగుతుంది. ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కప్ప నీటిలో ఉన్నప్పుడు చర్మంతోనూ అదేవిధంగా భూమిపైన ఉన్నప్పుడు ఊపిరితిత్తులలోనూ శ్వాసక్రియని జరపడం జరుగుతుంది. కప్ప అనేటువంటిది ఒక రకమైనటువంటి ఉభయచర జీవి. నీటిలో ఉన్నప్పుడేమో చర్మంతో, భూమిపైన ఉన్నప్పుడేమో ఊపిరితిత్తులతో శ్వాసక్రియను జరపడం జరుగుతుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ గుర్తుంచుకోవాలి. కప్ప అనేటువంటిది ఉభయచరం. శ్వాసక్రియ మొక్కలలో జరుగుతుంది, జంతువులలో జరుగుతుంది, మరియు బ్యాక్టీరియాలలో కూడా జరుగుతుంది. కానీ ఒక వైరస్లో మాత్రము శ్వాసక్రియ అనేటువంటి జీవక్రియ జరగదు. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. సో శ్వాసక్రియ ప్రధానంగా కణజాలాల లోపల ఆక్సిజన్ సమక్షంలో ఆహార పదార్థాలను సంక్లిష్ట పదార్థాల నుంచి సరళ పదార్థాలుగా మారుస్తున్న క్రమంలో ప్రధానంగా మైటోకాండ్రియా అనేటువంటి కణాంగం లోపల, మైటోకాండ్రియా అనేటువంటి కణం లోపల కణాంగాలు ఉంటాయి కదా, ప్రధాన కణాంగమైనటువంటి మైటోకాండ్రియా లోపల ఈ శ్వాసక్రియ అనేటువంటి జరుగుతుంది. శ్వాసక్రియ అంతిమ ఫలితంగా శక్తి ఏర్పడుతుంది. ఈ ఏర్పడినటువంటి శక్తి మైటోకాండ్రియాలోనే నిల్వ చేయబడుతుంది. కావున మైటోకాండ్రియాలను మనం కణ శక్తి భాండాగారాలు, పవర్ హౌజెస్ ఆఫ్ ద సెల్ అని పిలవడం జరుగుతుంది. మైటోకాండ్రియాని కణ శక్తి భాండాగారాలు అనడానికి గల కారణం ఏంటంటే మైటోకాండ్రియాలోనే శ్వాసక్రియ జరుగుతుంది. జరిగిన తర్వాత ఏర్పడేటువంటి శక్తి కూడా మైటోకాండ్రియాలోనే నిల్వ చేయబడుతుంది. కాబట్టి వీటిని కణ శక్తి భాండాగారాలుగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మనము హిమోగ్లోబిన్ ఆక్సిజన్కి ఉన్నటువంటి సంబంధాన్ని చూసినట్లయితే ఇంతకుముందే చెప్పుకున్నాము. ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కలిసిపోయి ఆక్సి హిమోగ్లోబిన్గా ఏర్పడుతుంది. అయితే హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో కలిసిపోవడానికన్నా ముందు ఒకవేళ కార్బన్ మోనాక్సైడ్ వాయువు కనుక అవైలబుల్గా ఉంటే ఆ కార్బన్ మోనాక్సైడ్ని గ్రహించే గుణమే ఈ హిమోగ్లోబిన్కి అధికంగా ఉంటుంది. ఫలితంగా ఏర్పడేటువంటి సంక్లిష్ట పదార్థాన్ని మనము కార్బాక్సీ హిమోగ్లోబిన్ అని అంటాం. ఆక్సిజన్ కనుక హిమోగ్లోబిన్తో కలిసిపోతే ఆక్సి హిమోగ్లోబిన్ అని, కార్బన్ మోనాక్సైడ్ కనుక హిమోగ్లోబిన్తో కలిసిపోతే కార్బాక్సీ హిమోగ్లోబిన్ అని చెప్పడం జరుగుతుంది. ఈ కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేటువంటిది పాయిజనస్, అంటే ఒక రకమైనటువంటి విషతత్వం కలిగినటువంటి హానికరమైనటువంటి ఈ పదార్థము. కాబట్టి మానవ లోపల ఇది మరణానికి కారణమవుతుంది. ఎక్కువ మొత్తంలో కార్బన్ మోనాక్సైడ్ కనుక మనము తీసుకుంటే కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడి హిమోగ్లోబిన్కి ఆక్సిజన్ని సరఫరా చేసే సామర్థ్యం తగ్గిపోయి మరణానికి దారితీస్తుంది. అందుకే కార్బన్ మోనాక్సైడ్ని మనము విషవాయువుగా మరియు కలుషితమైనటువంటి వాయువుగా పేర్కొంటాం. ఇక్కడ రక్తం గ్రహించేటువంటి వాయువుల స్వభావాన్ని కనుక తీసుకుంటే కార్బన్ మోనాక్సైడ్ని అధికంగా గ్రహిస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ తర్వాత ఆక్సిజన్ని అధికంగా గ్రహిస్తుంది. ఆ తర్వాత కార్బన్ డయాక్సైడ్ని అధికంగా గ్రహిస్తుంది. అంటే హిమోగ్లోబిన్కి అవైలబుల్గా ఆక్సిజన్ మరియు కార్బన్ మోనాక్సైడ్ అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ అందుబాటులో ఉంటే ఈ హిమోగ్లోబిన్కి కార్బన్ మోనాక్సైడ్ని గ్రహించేటువంటి గుణం అధికంగా ఉంటుంది. ఆ తర్వాత ఆక్సిజన్ని, ఆ తర్వాత కార్బన్ డయాక్సైడ్ని. అందుకే ఇక్కడ ఈ ఆర్డర్ని ఇవ్వడం జరిగింది. కార్బన్ మోనాక్సైడ్ గ్రేటర్ దెన్ ఆక్సిజన్ గ్రేటర్ దెన్ కార్బన్ డయాక్సైడ్. శ్వాసక్రియ అనేటువంటిది ఒక శక్తి మోచక చర్య మరియు ఉష్ణమోచక చర్య. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అని అంటాం. ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ ఏ చర్యలోనైతే ఉష్ణం అనేటువంటిది విడుదల చేయబడుతుందో దాన్ని మనం ఉష్ణమోచక చర్య అని అంటాము. ఇక్కడ శక్తి కూడా విడుదలవుతుంది కాబట్టి దీన్ని మనం శక్తిమోచక చర్య అని కూడా పేర్కొనడం జరుగుతుంది.
ఇంకా ప్రధానంగా మానవుని లోపల శ్వాస వ్యవస్థను కనుక చూసినట్లయితే ఇప్పటివరకు అన్ని జీవుల లోపల శ్వాసేంద్రియాలు శ్వాసక్రియ రకాలు పరిశీలించడం జరిగింది. మానవుని లోపల శ్వాస వ్యవస్థను కనుక చూసినట్లయితే శ్వాస వ్యవస్థలో ప్రధానంగా మనకి ఈ రకమైనటువంటి భాగాలు ఉంటాయి. మొదటగా ముక్కు లేదా నాసిక, ఆ తర్వాత గ్రసని, ఆ తర్వాత వాయునాళం, స్వరపేటిక, శ్వాసనాళం, ఊపిరితిత్తులు. ఈ రకమైనటువంటి భాగాలు అనేటువంటి మానవుని శ్వాస వ్యవస్థలో ఉంటాయి. ఒక్కొక్క దాని గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నాసిక, దీన్ని మనం ముక్కు అని అంటాము. ఈ ముక్కు అనేటువంటిది వాసనను గుర్తించేటువంటి జ్ఞానేంద్రియము. దీనిలో వాసనను గుర్తించడానికి గ్రాహకాలు ఉంటాయి. నాసిక లోపల వాసనను గుర్తించడానికి గ్రాహకాలు అనేటువంటి రిసెప్టార్స్ ఉంటాయి. ఈ గ్రాహకాలు అయితే పాములలో మరియు కుక్కలలో, ఎలుకలలో చాలా ఎక్కువగా ఉంటాయి. మానవుల్లో ఉండేటువంటి గ్రాహకాల సంఖ్య కంటే కూడా పాములలో, కుక్కలలో, ఎలుకలలో అధికంగా ఉంటాయి. ఫలితంగా వీటికి ప్రకృతి వైపరీత్యాలని, అంటే ఒక రకమైనటువంటి వరదలు, ఆ విధమైన క్లౌడ్ బస్ట్ జరగడానికి ముందు, తుఫాన్లు రావడానికి ముందు ఈ జీవులు వాటిని గుర్తించడం, గ్రాహకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని గుర్తించడంలో ముందుంటాయి. అదేవిధంగా భూకంపాలను కూడా గుర్తించడంలో ముందుంటాయి. అదేవిధంగా కుక్కలు ప్రధానంగా నేరస్తులని పట్టుకోవడంలో మనం కుక్కల్ని వాడుతున్నాం. ఎందుకనంటే కుక్కల లోపల గ్రాహకాలు అనేటువంటివి మానవుని కన్నా 40 రెట్లు అధికంగా ఉంటాయి. మానవునిలో ఉండేటువంటి గ్రాహకాల కన్నా కుక్క లోపల 40 రెట్లు అధికంగా గ్రాహకాలు అనేటువంటి ఉంటాయి. కాబట్టి మనము కుక్కల్ని ఉపయోగించి నేరస్తుల్ని పట్టుకుంటాం. ముక్కు లేదా నాసిక గురించి అధ్యయనం చేయడాన్ని రైనాలజీ అని అంటాం. ఈ అధ్యయన శాస్త్రం, ముక్కు లేదా నాసిక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రైనాలజీ అని అంటాం. మనకు సాధారణంగా ముక్కుకు సంబంధించినటువంటి వ్యాధి జలుబు ఉంటుంది. ఈ జలుబుని కలుగజేసేటువంటి వైరస్ ఏదైతే ఉందో దాన్ని రైనో వైరస్ అని అంటాం. అధ్యయనాన్ని రైనాలజీ అని, జలుబును కలుగజేసే వైరస్ని రైనో వైరస్. సిమిలర్ వర్డ్స్ కాబట్టి ఒకే దగ్గర చెప్పడం జరిగింది. రైనాలజీ, రైనో వైరస్ గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ముక్కు పైన ఉండేటువంటి వెంట్రుక మార్పు చెంది కొమ్ముగా మారిన జీవి ఏదైనా ఉందనంటే అది మనకి ఖడ్గమృగం. ఖడ్గమృగంలో ముక్కు పైన ఉండేటువంటి వెంట్రుక మార్పు చెంది అంత పెద్ద కొమ్ముగా ఏర్పడింది. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గుర్తుంచుకోవాలి, పోటీ పరీక్షలో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ముక్కు తర్వాత మనకు ఉన్నటువంటిది గ్రసని. గ్రసని వాయు మార్గానికి మరియు ఆహార మార్గానికి కూడలిగా ఒక జంక్షన్ లాగా గ్రసని అనేటువంటిది పనిచేస్తుంది. నాసిక మార్గాన్ని, ఆహార మార్గాన్ని వేరు చేస్తూ మనకు ఉండేటువంటి అస్థిఫలకనే మనం అంగిలి అని అంటాం. ఇది కూడా ఇంపార్టెంట్ టర్మ్, ఇక్కడ పోటీ పరీక్షలో అడిగేటువంటి అవకాశం ఉంది. నాసిక మార్గాన్ని, ఆహార మార్గాన్ని వేరు చేసే అస్థిఫలకం ఏదైనా ఉందనంటే అది అంగిలి. సో నెక్స్ట్ మనకు ఉన్నటువంటిది స్వరపేటిక. శబ్దాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడేటువంటి పెట్టె వంటి నిర్మాణమే దీన్ని మనం స్వరపేటిక అని అంటాము. సో స్వరపేటికలో స్వరతంత్రులు ఉంటాయి. వీటిని మనం ఇంగ్లీష్లో ఓకల్ కార్డ్స్ అని అంటాం. ఓకల్ కార్డ్స్ ద్వారానే మనకు వర్డ్స్, అదే శబ్దం అనేటువంటి సౌండ్ అనేటువంటి బయటికి రావడం జరుగుతుంది. ఈ శబ్దానికి కారణమైనటువంటి కణజాలాలు ఏంటి అని అంటే థైరాయిడ్ మరియు ఎరిట్నాయిడ్ అనేటువంటి 2 కణజాలాలు. ఈ కణజాలాలను కలుపుతూ పసుపు పచ్చని స్థితిస్థాపక తంతువులు ఉంటాయి. వీటిని మనం స్వరతంత్రులు అని అంటాం. ఈ స్వరతంత్రుల యొక్క పొడవు పైన ఆధారపడి శబ్దం అనేటువంటిది ఉంటుంది. అంటే ఎంత పెద్ద మొత్తంలో మనం శబ్దం చేయగలుగుతాం అనేటువంటిది స్వరతంత్రుల పొడవు పైన ఆధారపడి ఉంటుంది. సో వీటి పొడవుపై ఆధారపడి శబ్ద ఉత్పత్తి జరుగుతుంది. అది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. థైరాయిడ్ మృదలస్థి యొక్క ఉదర మధ్య భాగం స్వరపేటిక ఉబ్బెత్తును ఏర్పరచును. దీన్నే మనము యాడమ్స్ యాపిల్ అని అంటాం. ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్, యాడమ్స్ యాపిల్. సో మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పక్షుల్లో శబ్దాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణము శబ్దిని. పక్షులు రకరకాల శబ్దాలను ఉత్పత్తి చేయగలుగుతాయి. ఆ శబ్దాలను ఉత్పత్తి చేయడానికి కారణమైనటువంటి నిర్మాణం ఏంటంటే శబ్దిని. అన్నీ ఇంపార్టెంట్ థింగ్, పోటీ పరీక్షలో ఇంతకుముందు అడిగినాయి, ఇక ముందు రాబోయే వాటిని మాత్రమే ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. ఇన్వర్టెడ్ కామాస్లో పెడుతున్నాను, మరొకసారి నేను హైలైట్ కూడా చేస్తున్నాను. ఇవన్నీ కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. యాడమ్స్ యాపిల్, శబ్దిని, స్వరపేటిక, స్వరతంత్రులు, ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎగ్జామ్స్లో అడిగినటువంటి. ఇది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వాయునాళము మనకు తర్వాత ఉండేటువంటి నెక్స్ట్ ప్రధాన భాగం వాయునాళం. ఈ వాయునాళం సన్నగా పొడవుగా ఉండి ఉంగరాకారపు సి ఆకారపు కచాబ మృదులాస్థిని కలిగి ఉంటుంది. అంటే వాయునాళం ఈ విధంగా ఉంటే దాని లోపల సి ఆకారపు కచాబ మృదులాస్థి అనేటువంటిది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఈ సి ఆకారపు కచాబ మృదులాస్థి ఏదైతే ఉందో వాయునాళం ముడుచుకుపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. వీటిని మనం టినిడియా అని అంటాం. వీటి యొక్క ముఖ్య విధి వాయునాళాన్ని ముడిచిపోకుండా కాపాడుట. వాయునాళం ఛాతిలోకి ప్రయాణించి
ఉరక్కుహరం మధ్యలో రెండుగా విభజించబడుతుంది. ఆ విభజించబడిన తర్వాత వాటిని మనం శ్వాసనాళాలుగా పేర్కొనడం జరుగుతుంది. అంటే ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ విధంగా రెండుగా విభజించబడుతుంది. దీన్ని వాయునాళం అని పిలిస్తే, ఇక్కడ సియాకారపు కచాల జాస్తి ఉంటే వీటిని మనం శ్వాసనాళాలు అని అంటాం. సో వీటిని ప్రాథమిక శ్వాసనాళాలు అని అంటాం. అంటే ఇవి మరలా కూడా విడిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఊపిరితిత్తులకు చేరిన తర్వాత. కాబట్టి ప్రధానంగా మనము ప్రాథమిక శ్వాసనాళాలు అని అంటాము. ఇవి తర్వాత ద్వితీయ శ్వాసనాళాలుగా విడిపోవడం జరుగుతుంది ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే ముందు. సో ప్రతి శ్వాసనాళం ఊపిరితిత్తుల లోపల తిరిగి విభజించబడి అనేక శ్వాసనాళాలను ఏర్పరుస్తుంది. వీటినే ద్వితీయ శ్వాసనాళాలు అని అంటారు. ఇంతకుముందు చెప్పినట్లుగా ఇవన్నీ చివరకు ద్వితీయ శ్వాసనాళాలు కూడా మరలా చీలిపోయి అనేక శ్వాసనాళికలను ఏర్పరిచి ఆ మొత్తాన్ని శ్వాసనాళిక వృక్షంగా మనము పేర్కొనడం జరుగుతుంది. వాయునాళం అనేటువంటిది ప్రథమ శ్వాసనాళాలుగా, ప్రథమ శ్వాసనాళాలను ద్వితీయ శ్వాసనాళాలుగా, ద్వితీయ శ్వాసనాళాలు తిరిగి అనేక చీలికలుగా ఏర్పడి చివరగా శ్వాసనాళిక వృక్షాన్ని ఏర్పరుస్తాయి. ఇవంతా కూడా ఊపిరితిత్తుల్లోకి గాలిని పంపించడానికి ఉపయోగపడేటువంటి నిర్మాణాలు. చివరగా ఈ శ్వాసనాళిక వృక్షం లోపల మనకి ఉండేటువంటి ఈ శ్వాసనాళిక వృక్షాలన్నీ కూడా ఊపిరితిత్తు లోపల ఉంటాయి. ఊపిరితిత్తుల గురించిన అధ్యయనాన్ని పల్మనాలజీ లేదా ప్లూరాలజీ అని అంటాము. మానవంలో సాధారణంగా మనకందరికీ తెలుసు ఒక జత ఉంటాయి. ఇవి స్పాంజ్ మాదిరిగా స్థితిస్థాపక లక్షణాన్ని కలిగి ఉంటాయి. స్థితిస్థాపక లక్షణం అని అంటే అవి వ్యాపనం చెందడానికి మరియు ముడుచుకుపోవడానికి వీలుగా స్థితిస్థాపక లక్షణాన్ని కలిగి ఉంటాయి. అందుకే ఎప్పుడైతే మనము రేడియోధార్మిక కిరణాలు ఉంటాయో, ఈ రేడియోధార్మిక కిరణాలు ప్రధానంగా ఈ ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేయగలుగుతాయి. కావున రేడియోధార్మిక కిరణాల ప్రభావానికి మొదటగా గురియగును. కుడి ఊపిరితిత్తులో 3 లంబికలు ఉంటాయి. గుర్తుంచుకోవాల్సిన విషయము, కుడి ఊపిరితిత్తు లోపల 3 లంబికలు ఉంటాయి. ఎడమ ఊపిరితిత్తు లోపల 2 లంబికలు మాత్రమే ఉంటాయి. దీన్ని బట్టి మనం కుడి ఊపిరితిత్తు ఎడమ ఊపిరితిత్తు కన్నా కొంచెం పెద్దగా ఉండడానికి గల కారణం ఇక్కడ తెలుస్తుంది. కుడి ఊపిరితిత్తు లోపల 3 లంబికలు ఉంటాయి. ఎడమ ఊపిరితిత్తు లోపల కేవలం 2 లంబికలు ఉంటాయి. సో ఊపిరితిత్తులను ఆవరించి ఉన్న పొరని ఫ్లూరా త్వచాలు అని అంటాం. ఫ్లూరా త్వచాలు అని అంటాము. సో వీటి చుట్టూ ఉండే 2 పొరలు ఉంటాయి. ఆ 2 పొరలను కూడా ఫ్లూరా త్వచాలు అని పేర్కొనడం జరుగుతుంది. సో ఊపిరితిత్తుల లోపల ఇంతకుముందు శ్వాసనాళిక వృక్షం ఏర్పడింది కదా, ఊపిరితిత్తు లోపల శ్వాసనాళిక వృక్షం లోపల ఉండేటువంటి అనేక రకాల గదుల నిర్మాణాలని మనం వాయుగోనులు అని అంటాము. ఇంగ్లీష్ లోపల అల్వియోలి అని అంటాము. ఈ అల్వియోలి లేదా వాయుగోనుల లోపలనే వాయువుల మార్పిడి అనేటువంటిది జరుగుతుంది. వాయుగోని లోపల ఇది ఒక వాయుగోని అని అనుకుంటే ఇక్కడికి ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్నటువంటి వాయువు ఇక్కడికి వస్తుంది. దీని చుట్టూ రక్తనాళాలు ఉండి ఈ రక్తం లోపల హిమోగ్లోబిన్ అనేటువంటిది ఉంటుంది. హిమోగ్లోబిన్ అనేటువంటిది ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వాయువుల మార్పిడి అనేటువంటిది వాయుగోనుల లోపలనే జరుగుతుంది. ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి అనేక గదుల వంటి నిర్మాణాలని మనం వాయుగోనులు అని అంటాం. ఈ వాయుగోనుల్లోనే వాయువుల మార్పిడి అనేటువంటిది జరుగుతుంది. అందుకే వాయుగోనులని ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలుగా పేర్కొంటారు. అంటే ఊపిరితిత్తులన్నీ కూడా వాయుగోనులతో ఏర్పడబడ్డాయి. ఊపిరితిత్తుల యొక్క ప్రధాన క్రియ అయినటువంటి వాయువుల మార్పిడి అనేటువంటిది వాయుగోనుల్లోనే జరుగుతుంది. కాబట్టి వీటిని మనము నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలుగా, వాయుగోనులని ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలుగా పేర్కొంటాం. సో ఫైనల్గా మనకి ఇదంతా కూడా శ్వాస వ్యవస్థకు సంబంధించింది. శ్వాస వ్యవస్థ లోపల ఏ విధంగా వాయువుల మార్పిడి జరుగుతుంది, ఉచ్ఛ్వాసం లోపల వాయువులను ఏ విధంగా తీసుకుంటున్నాము, నిశ్వాసం లోపల వాయువులను ఏ విధంగా వదిలేస్తున్నాం అనే విషయాన్ని తెలుసుకున్నాము. వాయువుల మార్పిడి ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని తెలుసుకున్నాము. చివరగా ఊపిరితిత్తులు అదే శ్వాస వ్యవస్థకు మొత్తంగా శ్వాస వ్యవస్థకు సంబంధించిన వ్యాధులను కనుక చూసినట్లయితే అస్తమా, గాలి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడ్డట్లయితే దాన్ని అస్తమాగా మనం పేర్కొంటాము. ఈ అస్తమా ఏదైతే సియాకారపు మృదులాస్తులు ఉన్నాయో, సియాకార మృదులాస్తులు వాటి సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు మనకు అస్తమా అనేటువంటి వ్యాధి వస్తుంది. అదేవిధంగా బ్రాంకైటిస్. సో శ్వాసనాళిక వృక్షం అని ఇంతకుముందు పేర్కొన్నాము. శ్వాసనాళిక వృక్షంలో ఏర్పడేటువంటి ఇబ్బందుల కారణంగా మనకి బ్రాంకైటిస్ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. నిమోనియా, ఎక్కువ తేమ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, చిన్నపిల్లల లోపల ఎక్కువగా వచ్చేటువంటి నిమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. దాన్నే మనము నిమోనియాగా పేర్కొంటాము.
ఫ్లూ అనేటువంటిది మనకి వివిధ రకాలుగా ఉంటుంది. స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ ఇవన్నీ కూడా శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి డిసీజెస్. బర్డ్ ఫ్లూ కావచ్చు, స్వైన్ ఫ్లూ కావచ్చు. ఈ రకమైనటువంటి వైరస్ల కారణంగా శ్లేష్మం ఎక్కువగా స్రవించబడి ఆ శ్లేష్మం అనేటువంటిది బయటికి రావడానికి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు, దగ్గు, జలుబు అనేటువంటి సహజంగా ఉంటుంది. దీన్ని మనం స్వైన్ ఫ్లూ మరియు బర్డ్ ఫ్లూగా పేర్కొంటాము. కోరింత దగ్గు, దీన్ని మనం పెట్టుసీస్ అని అంటాము. అదేవిధంగా క్షయ లోపల మైకోబాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్ అనేటువంటి బ్యాక్టీరియా ఊపిరితిత్తులను నిండుకొని శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడి ఆక్సిజన్ సరఫరా కణజాలాలకు తగ్గి శక్తి ఏర్పడే క్రియ తప్పి మనుషులంతా క్షీణించిపోవడం జరుగుతుంది. దాన్ని మనం టీబీ లేదా క్షయ అని పేర్కొనడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ హైపాక్సియా అని అంటారు. ఎప్పుడైతే కణజాలాలకి ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుందో దాన్ని మనం హైపాక్సియా పరిస్థితులు అని అంటాము. ప్రధానంగా పర్వతారోహకుల లోపల ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనకు తెలియకుండానే ఇంతకుముందు గ్రూప్ 1లో అడిగినటువంటి ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే హ్యాపీ హైపాక్సియా అనగానేమి అని అడిగాడు. హ్యాపీ హైపాక్సియా లోపల మనకు తెలియకుండానే మనం మరణించడం జరుగుతుంది. దీనికి గల కారణము ఆక్సిజన్ సరఫరా కణజాలాలకి తగ్గిపోవడము. ఆక్సిజన్ సరఫరా ఎప్పుడైతే కణజాలాలకు తగ్గిపోతుందో మనకు తెలియకుండానే మరణం సంభవిస్తుంది. దాన్ని మనం హ్యాపీ హైపాక్సియాగా పేర్కొంటాము. ఇది 2023 గ్రూప్ 1లో అడిగినటువంటి క్వశ్చన్. ఇంకా ఎంఫీసిమా అని అంటాము. ఇది కూడా ఒక రకమైనటువంటి శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధి. దీని లోపల పూర్తిగా ఆక్సిజన్ని కణజాలాలు స్వీకరించే సామర్థ్యం అనేటువంటి క్షీణిస్తుంది. దీన్ని మనం ఎంఫీసిమాగా పేర్కొనడం జరుగుతుంది. శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి మరొక డిసీజ్ కండర్ గ్లానిగా పేర్కొంటాము. కండర్ గ్లాని లోపల ఎప్పుడైతే ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుందో, మనం బాగా రన్నింగ్ చేస్తున్నప్పుడు కణజాలాలకి అవసరమైనటువంటి కణజాలాలకి డిమాండ్కు తగినటువంటి ఆక్సిజన్ని శ్వాస వ్యవస్థ అందించలేని పక్షంలో గ్లూకోజ్ని ఎప్పుడైతే శ్వాసక్రియ లోపల గ్లూకోజ్ అనేటువంటిది విచ్ఛిత్తి చెంది శక్తి లభిస్తుంది. గ్లూకోజ్ ప్రాపర్గా విచ్ఛిత్తి చెందిన కారణంగా పైరువిక్ ఆమ్లం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ పైరువిక్ ఆమ్లం అనేటువంటిది కండరాలలో పేర్కొనిపోయిన కారణంగా మనకు విపరీతమైన నొప్పులు వస్తాయి. ఆ స్థితిని మనం కండర గ్లాని అని పేర్కొంటాము. ఇంకోటి పర్వత రుగ్మత అని అంటాం. పర్వత రుగ్మత అని అంటే ఒక ఎత్తుకు పోయిన తర్వాత బయట వాతావరణ పీడనానికి లోపల ఆక్సిజన్ పీడనానికి ఏర్పడే తేడాల కారణంగా పర్వతారోహకులు అధిక మొత్తంలో ఆక్సిజన్ని గ్రహించలేరు. అందుకే వాళ్ళు ఆక్సిజన్ మాస్కులు అనేటువంటివి వాడుతూ ఉంటారు. ఈ విధంగా పర్వతాల లోపల ఏర్పడేటువంటి ఈ డిసీజ్నే పర్వత రుగ్మత లేదా మౌంటైన్ సిక్నెస్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇంగ్లీష్ లోపల మౌంటైన్ సిక్నెస్ అని పేర్కొంటారు. ఇంకొకటి ఎలిఫెంట్ సీల్ అని అంటారు. ఎలిఫెంట్ సీల్ అని అంటే కొన్ని క్షీరదాలు నీటి లోపల ఉన్నప్పుడు ఆక్సిజన్ అందుబాటులో లేనప్పుడు వాటి శరీరంలో ఉన్నటువంటి మయోగ్లోబిన్ అనే వర్ణద్రవ్యము ఆక్సిజన్ని అందిస్తుంది. ఆ రకమైన పరిస్థితిని మనం ఎలిఫెంట్ సీల్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇది శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు. ఇంకా వృత్తిపరంగా శ్వాస వ్యవస్థలో ఇబ్బందులు ఏర్పడేటువంటి డిసీజెస్నే వృత్తిపర శ్వాస రుగ్మతలు అని అంటాము. ఇప్పుడు ఆస్బెస్టాసిస్ అనేటువంటిది ఒక డిసీజ్. ఆస్బెస్టాసిస్ అనేటువంటిది ఒక శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి డిసీజు. ఆస్బెస్టాస్ సంబంధిత పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికుల్లో సహజంగా ఆస్బెస్టాస్ని ఎక్కువగా వాళ్ళు ముక్కు ద్వారా తీసుకోవడం ద్వారా ఈ రకమైనటువంటి వ్యాధి వాయుగోనుల లోపల శ్వాసనాళాల లోపల ఆస్బెస్టాస్ పేరుకోపోయడాన్ని ఆస్బెస్టాసిస్గా పేర్కొంటాం. అదేవిధంగా సిలికోసిస్, ఎక్కువగా గనుల్లో పనిచేసేటువంటి కార్మికుల లోపల ఈ సిలికోసిస్ అనేటువంటి డిసీజ్ని మనం చూస్తాము. గనుల లోపల ఉండేటువంటి ప్రధానంగా వచ్చేటువంటి ఇసుక రేణువులు వాయునాళంలోకి ప్రవేశించిన కారణంగా ఏర్పడేటువంటి డిసీజ్ సిలికోసిస్గా పేర్కొంటాం. అదేవిధంగా సిడరైట్ అనేది ఇనుముకి సంబంధించినటువంటి ఒక మినరల్. ఈ సిడరైట్ని అధికంగా పీల్చడం మూలంగా ఏర్పడేటువంటిదే సిడిరోసిస్ అనేటువంటి శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధి. ఇంకొక రకంగా చూసినట్లయితే నలుపు ఊపిరితిత్తుల వ్యాధి, దీన్నే బ్లాక్ లంగ్స్ డిసీజ్ అని అంటాం. దీన్ని తెలుగులో నలుపు ఊపిరితిత్తుల వ్యాధి అని అంటాము. సో ప్రధానంగా మనకి సింగరేణి కాలరీస్లో పనిచేసేటువంటి కార్మికుల లోపల ఈ బ్లాక్ లంగ్స్ డిసీజ్ అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తుంది. కారణం ఏంటి అని అంటే వాళ్ళు
కోల్ ఏదైతే బ్లాక్ కలర్లో ఉంటుందో ఈ కోల్ యొక్క రేణువులు అనేటువంటివి రేణువులను పీల్చుకోవడం బొగ్గు రేణువులని పీల్చుకున్న కారణంగా శ్వాసనాళ లోపల అవి పేరుకుపోయి వాళ్ళకి ఏర్పడేటువంటి డిసీజ్నే బ్లాక్ లంగ్స్ డిసీజ్ అని అంటాము. దీని లోపల ఊపిరితిత్తులన్నీ కూడా నల్లగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సేమ్ అదేవిధంగా మనము ధూమపానం అధికంగా చేసినట్లయితే పొగాకు తదితర రేణువులు అనేటువంటివి పొగ రూపంలో సూక్ష్మమైనటువంటి రేణువులన్నీ కూడా ఊపిరితిత్తుల నిండుకుపోయి ఫ్లూరా త్వచాలు అనేటువంటివి వాటి సామర్థ్యానికి తగ్గిపోతూ ఉంటాయి. వాటి సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వహించలేని పరిస్థితి వస్తుంది. ఆ ధూమపానం కూడా మనకి ఈ రకమైనటువంటి డిసీజ్నే కలుగజేస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి శ్వాస వ్యవస్థలో ఉండేటువంటి వివిధ రకాల వ్యాధులు. మరో క్లాస్లో మనం మరొక అంశంతో కలుసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.